మనం ఆలోచన చేయగలిగితే మన ఊరు పరలోకమే. ఏ లోకమో? పరలోకమే. కానీ పరలోకాన్ని మరిచిపోయిన ఈ లోకస్తులకు ఆ మాట చెప్పామనుకోండి, మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. మనల్ని ఏం చేస్తారు? పిచ్చోళ్ళని చేసేస్తారు. వీడికేం పిచ్చి పట్టినట్టుంది, పరలోకం అంటాడు. పోనీ మీ నాన్న పేరు ఏం పేరు బాబు అని అడుగుతాడు. అప్పుడు ఏమని చెప్తారు? ఏమని చెప్పగలరమ్మా? ఏమని చెప్పగలరు? మా నాన్న పరలోకమందున్న దేవుడు అంటారా? అట్లాంటి ఏమంటారు చెప్పండి? అలా చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత ఏమంటారు చెప్పండి? బస్సులోనే కూర్చున్నాం మనము, కండక్టర్ వచ్చాడు, టికెట్ 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 అనుకుంటూ వచ్చాడు. సార్ పరలోకానికి టికెట్ ఎంత సార్? నాకు ఒక పరలోకం టికెట్ ఇవ్వండి అన్నారు అనుకోండి. పరలోకానికి టికెట్ కొట్టిస్తాడా కండక్టరు? దేవుని వారలారా, ఈ యావత్ సమాజానికి, ఈ లోకానికి తెలియని విషయాలను మనము తెలియపరచటానికే క్రీస్తును అంగీకరించాం. మనము బైబిల్ను చేత పట్టుకున్నాము. కానీ భక్తుల యొక్క విషయాలను చాలామంది ఆలోచన చేయలేకపోయారు. క్రైస్తవంలో కూడా ఏది అంటే చాలామంది చాలా వరకు కూడా వాళ్ళు ఒంటికి అంటిండే రోగాలను తీసివేసుకోవటానికో, లేకపోతే వాళ్ళకున్న సమస్యలను తీసివేసుకోవటానికో దేవుణ్ణి అంగీకరించారే. కానీ నిజాన్ని, సత్యాన్ని, వాస్తవమును తెలుసుకొని దేవుని అంగీకరించిన వారంటూ ఎక్కువ లేరు. ఏమ్మా ఎందుకు నమ్ముకున్నారంటే, ఆ దేవుని నమ్ముకున్నందుకే మాకు బాగా అయింది అంటారు. ఏమ్మా ఎందుకు? మేము ఎంత సమస్యల్లో ఉండేవాళ్ళని తెలుసా? ఆ ప్రభువుని నమ్ముకున్నందుకే మేము ఇలా ఉన్నాం సేఫ్గా అనేటట్టుగా ఏదో బాగుపడిందా అనుకో, లేకపోతే బాగా అయినదా అనుకో నమ్ముకున్నామే అంటారు. కానీ ఈయన నమ్ముకుంటేనే మాకు నిత్య జీవము. అదే మాట అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదువుకోగలిగితే, 6వ వచనము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. చూడండి, మేము నమ్ముకున్నది దేవుని యొద్దకు వెళ్ళటానికండి, మేము నమ్ముకున్నది పరలోకానికి వెళ్ళటానికండి. అదేనండి మా ఊరు, ఆ ఊరేనండి. అందుకేనండి మేము క్రీస్తుని నమ్ముకున్నాము. ఎందుకంటే నేనే మార్గం. మార్గం ఎక్కడుంది చెప్పండి? పరలోకానికి వెళ్ళటానికి ఏదన్నా విమానం వెళుతుందా చెప్పండి? లేకపోతే రాకెట్ ఏమన్నా వెళుతుందా? లేకపోతే ఏదైనా ట్రైన్ వెళుతుందా? షిప్ ఏమన్నా వెళుతుందా? ఆ లోకానికి ఏదన్నా వెళుతుందా చెప్పండి? ఏది వెళ్ళదండి. అక్కడికి ఏది వెళ్ళదు. ఆ మార్గాన్ని ఏర్పరిచిన వ్యక్తి, ఆ మార్గాన్ని కనపరిచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాన తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారే సొంత ఊరుని చేరుకోగలరు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారే సొంత ఊరుని చేరుకోగలరు. మరి మిగిలిన వాళ్ళు చేరుకోలేరా? చేరుకోలేరు. అది కాదు కూడా. ఎందుకంటే మార్గాన్ని ఏర్పరిచిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనను అనుసరిస్తూ మనము సొంత ఊరికి చేరుకోవాలి. చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ బంధువర్గాన్ని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, బంధువర్గాన్ని చూసి పొంగిపోతుంటారు. నాకేమండి, మా ఫ్యామిలీ చాలా పెద్దది అంటున్నా. ఏ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చాలా పెద్దది అంటుంటారు. మీ ఫ్యామిలీ గురించి అంత గొప్పగా చెప్పుకున్నా. అందుకే పాఠం కూడా ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అనే పాఠము నిజంగంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మంచిగా ఆలోచనాత్మకమైన అంశమును మన ముందు ఉంచడం జరిగింది. బీబీటీహెచ్లోన ఒక పాఠంగా. తెలీదు, చాలామందికి తెలీదు. కొంతమంది ఏమంటారు, అమ్మంటే ప్రేమిస్తారు, నాన్న అంటే ప్రేమిస్తారు, అక్క అంటే ప్రేమ, చెల్లి అంటే ప్రేమ, అన్నంటే ప్రేమ, తమ్ముడు అంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ.
వీళ్ళందరూ కూడా ఎంతకాలం ఉండగలరు ఈ లోకమందు అంటే కొంతకాలమే. ఒక నూతన వధూవరులకు అంటే యవనంలో ఉంటున్న స్త్రీకి పురుషునికి వివాహం చేశారు. చేసిన 4 నెలలకే భార్య మెంటల్ అయిపోయింది. మెంటల్ అయిపోతే ఆమెను నేను పోషించలేను, ఆమెను నేను పట్టుకోలేను, ఆమె యొక్క ప్రవర్తన నిజంగా మనుషులపైన లేదు, ఆలోచన లేదు, చేసుకునే పని కూడా సరిగా లేదు, ఆమెకి నేను అన్ని సేవలు అందించాలి, కాబట్టి దయ ఉంచి నాకు ఆమె నుంచి విడుదల కలుగజేయండి, ఆమె నుంచి నాకు విడాకుల పత్రం ఇప్పించండి అన్నట్టుగా ఒక వ్యక్తి అడిగాడండి. బాగుంటేనే నా భార్య అంటారు, బాగుంటేనే నా భర్త అంటారు, బాగుంటేనే నా కుమారుడు నా కుమార్తె, బాగలేకపోతే నా కుమారుడు అంటారా, నా కుమార్తె అంటారు? చెప్పండి దేవుని వర్లారా. ఈ లోకమందు మన తన అనే ఆలోచన చేసుకోగలిగితే ముందు నువ్వు బాగుండాలి, బాగున్నప్పుడే. అంతెందుకండి, ప్రేయస్ అంటే ప్రియునికి చాలా ప్రేమ, ప్రియునికి ప్రేయస్ అంటే ఇష్టము, ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఇష్టపడిన తర్వాత నిజంగా ప్రియుడు తన కళ్ళ ముందే చచ్చిపోయినాడు అనుకోని ఎన్ని రోజులు శవాన్ని ముందు పెట్టుకోగలరు చెప్పండి? చనిపోయిన ప్రియుని కానివ్వండి, ప్రేయస్ని కానివ్వండి, ఎన్ని రోజులు ముందు పెట్టుకోగలరు చెప్పండి? 1 నెల పెట్టుకుంటారా? 1 నెల ఉంచుకోగలరా చెప్పండి? అవదు. ఎవరు సొంత వారు ఇంతకి? నీ వారు సొంత వారు ఎవరు? ఇవన్నీ ఆలోచన చేసిన భక్తులు వండరగా దేవుని యొక్క మాటల్లో ఆలోచన చేస్తూ మనకు బుద్ధి కలిగించుటకు ఎన్నో సంగతులు దేవుడు వారి చేత వ్రాయించాడు. దావీదు మహారాజు గారు అంటారు 90వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలను కూడా మనము ఆలోచన చేసుకోగలిగితే, కీర్తనల గ్రంథం మోషే గారు రాశారు. ఆ మాటలు 1వ వచనం నుంచి మనం ఆలోచన చేసుకోగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరు మనకు నివాస స్థలము? ఎవరు తరతరముల నుండి మనకు ఉన్నవాడు? ఎవరికి మనకు సహాయకుడు అంటే దేవుడేనండి. దేవుడే మనకు సహాయకుడు, దేవుడే అన్ని విధాలుగా మనల్ని పోషించేవాడు. మనమేమంటాం, మా నాన్న చాలా కష్టపడతాడండి, మా మమ్మీ చాలా కష్టపడుతుంది, మా బ్రదర్ చాలా కష్టపడతారు. ఎంతకాలం కష్టపడగలరు చెప్పండి? ఎంతకాలం మనల్ని పోషించగలరు చెప్పండి? ఎంతకాలం చెప్పండి దేని వర్లారా? ఎవరు సొంత వారంటే ఈ 60-70 సంవత్సరాల కాలంలోని ఈ శరీరం గట్టిగా ఉన్నంత వరకే మనవాళ్ళు. శరీరం క్షీణించిపోయిందనుకోండి, కాళ్ళు చేతులు పడిపోయాయనుకోండి, అయ్యో మంచి పిల్లోడే, మంచి అబ్బాయే, మంచి అమ్మాయే, మా కూతురే, మా కుమారుడే, నా చెల్లె, నా తమ్ముడే అన్నట్టుగా ఆ కొన్ని నెలల వరకు మాత్రమే సేవలు అందిస్తారు. తర్వాత చచ్చేంత వరకు అందించగలరా చెప్పండి? మనం చనిపోయేంత వరకు కూడా సేవలు అందించే మనవారంటూ ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరండి దేవుని వర్లారా. భక్తులు ఆలోచన చేసి మంచి ఆలోచన కలిగి వాళ్ళందరూ కూడా ఎన్నో సంగతులు చెప్పారు మనకి. బైబిల్ అంటే ఏదోనండి క్రైస్తవులు నమ్ముకునేదండి, బైబిల్ అంటే ఏదోనండి మరి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి భయము భక్తి కలిగి బ్రతకటానికేనండి బైబిల్ అనుకోకూడదండి. సమస్తమును కూడా మనకు తెలియజేసేవారు ఎవరు? దేవుడే, దేవుని వాక్యమే. కాబట్టి ఈ లోకమందు మనం ఎంతకాలం బ్రతకగలము? ఈ లోకమైతే మనకి శాశ్వతమైనది కాదు.
ఈ లోకమైతే, ఈ ఊరైతే, ఈ ఊరేనండి. ఈ ఊరు దాటిపోతే ఏ ఊరు కన్నా వెళ్ళు, మీ ఊరు ఏ ఊరు అంటే కోసిగా అంటారు. నేను ఏ ఊరు కన్నా వెళ్ళని, మీ ఊరు ఏ ఊరు అంటే నారాయణపురం అంటాను. నా ఊరైనా, నా ఊరైతే నా ఊరిని ఒకరోజు వదలవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా ఊరిని నేను వదిలే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది నా ఊరు కాదు, అది నా ఊరు కాదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు పలానా గ్రామంలో ఉన్నవాడినని చెప్పుకోవటానికే తప్ప అది పనికొచ్చేది. శాశ్వతమైనది అది కాదు. ఆ ఊరు మనకు శాశ్వతమైనది కాదు. ఈ ఊరైనా ఏ ఊరైనా మన ఊరు అనుకు చెప్పుకునే మనము, మన ఊరు ఏ ఊరు ఇంతకీ? అదే అన్నాడు కీర్తనల గ్రంథంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వారు శాశ్వత కాలము బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఏమండి నాకు 3000 సంవత్సరాలండి ఇంకా భూమి మీదే ఉన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి నాకు 2000 సంవత్సరాలండి నేను ఇంకా భూమి మీదే బ్రతికే ఉన్నాను, ఇదే మన ఊరండి, ఈ ఊరేనండి మనది అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? ప్లేసుల గురించి గొడవలు, ఏమండి డబ్బు గురించి గొడవలు, సంపాదన గురించి, ఆస్తుల గురించి ఇక్కడ పోట్లాడి చివరికి అంతా కూడా విడిచిపెట్టి వట్టి చేతులతో వెళ్ళిపోతాము. ఇది మన ఊరు ఎందుకు అవుతుంది చెప్పండి? మన ఊరు ఎందుకు అవుతుంది? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతే మన ఊరు అవుతుందా చెప్పండి? శాశ్వత కాలం మన దగ్గరే ఉంటే మనం సంపాదించినది, శాశ్వత కాలం మనం ఈ యొక్క గ్రామంలోనే ఉండగలిగితేనే అది మన సొంత ఊరు అవుతుంది. ఆలోచన చేయండి దేవుని వారలారా. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు చూడండి. అంటే కనిపించేవి కొంతకాలమే, కొంతే, నిత్యంగా ఉండేటివి కాదు, ఎప్పటికీ ఉండేటివి కాదు. దృశ్యమైనవి, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు చూడండి. నిత్యములు అంటే అంతం లేదండి దానికి. నిత్యము అంటే ఇక ఎన్నటికీ కూడా దానికి ముగింపు అనేది ఉండదు. ఆలోచన చేయండి దేవుని వారలారా. ఆ మాటను క్షణమాత్రముండు మా చులకనే ఈ శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మహిమ భారమును కలుగజేయుచున్నది. మహిమ భారము కలుగజేస్తుందా చెప్పండి? కలుగు చేస్తుందండి. నిజంగంటే మనం ఈ భూమి మీద యేసుక్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తును నమ్ముకున్న మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే లోపల ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఏమండి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, వీటన్నిటిని మనం భరించుకుంటూ వెళ్ళిపోతున్నామా? వెళ్ళిపోతే అయితే నిత్యమైన దాని గురించి ఎదురు చూస్తున్నావు నువ్వు. ఏది సొంత ఊరు అంటే కోసిక అనేది కాదండి. ఏమండి ఏది సొంత ఊరు అంటే కోసిక అనటము ఎంతవరకు సమంజసం అంటే ఈ దేహంలో మనం ఉన్నంత వరకు చెప్పుకునే ఊరు అంతే. 60 లేక 70 లేక 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు బ్రతికే వాళ్ళు చెప్పుకునే ఊరిది. కానీ మనమందరము కూడా శాశ్వతమైన ఊరిని కనుగొన్న వారం మనము. అదే ఏమంటున్నాడు చూడండి 5వ అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే 2 కొరింథీ 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక
దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్య నివాసము, నిత్యమైనది కాదు ఇదైతే. ఏది? మనముంటున్న ఈ యొక్క గ్రామాలు, మనముంటున్న ఈ ఊర్లు, మనముంటున్న ఈ మహాపట్టణాలు నిత్యమైనవి కానే కాదు. అందుకే పాఠం కూడా ఎంత అద్భుతంగా పెట్టారండి. ఏది సొంత ఊరు? క్వశ్చన్. ఎవరు సొంత వారు? మన ఇంట్లో వాళ్ళ గురించి చెప్పుకుంటాం మనం. ఏది సొంత ఊరు? మన ఊరు గురించి చెప్పుకుంటాము. ఎవరు సొంత వారు? మన బంధువర్గాన్ని అంతటినీ కూడా చెప్పుకుంటాము వెళ్ళేనట్టుగా. అదంతా కూడా నిజమైన మాట కానే కాదు, మనం చెప్పుకునేదంతా కూడా. కాబట్టి దేవుని వర్లారా, విషయాలను మనం ఆలోచన చేసుకోగలిగితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పన కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. మనం తెలుసుకున్నామా? నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్నదని మనం తెలుసుకున్నామా? ప్రారంభంలో మోషే గారు చెప్పిన మాట ప్రకారంగా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనమేమంటాము? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం కోసిగే. ఇలా చెప్పుకునే వాళ్ళం ఉన్నామండి దేవుని వాళ్ళారా. ఇవన్నీ కూడా మన జీవిత కాలంలో మనం మాట్లాడుకునేంత వరకే, కానీ సొంతమైపోయేంత వరకు ఏదీ లేదు. సొంతం చేసుకునేదంటూ ఈ యొక్క లోకమందు ఏదీ లేదు. అసలు ఈ లోకమే ఉండవలసినది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చదువుకుందామండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చదవమ్మా. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? తమ స్వదేశమును అంటే దేశాన్ని వెతుక్కోవాలా, ఊరును వెతుక్కోవాలా? చెప్పండి. తమ స్వదేశమును, సొంత దేశమును వెతుక్కునే పరిస్థితి ఉందా ఈ భూమి మీద అంటే? అవును, ఉంది. వెతుక్కోవాలి. వెతుక్కోకపోతే నీకే ప్రాబ్లము. వెతుక్కోలేకపోతే నువ్వే తప్పిపోతావు. నువ్వేదో 60-70 సంవత్సరాల కాలానికి భూమి మీద నా ఊరు అని చెప్పుకుంటున్నావు. నీ ఊరు ఇది కాదు. నా వారు అని చెప్పుకుంటున్నావు. నీ వారు వీరు కారు. ఎవరండి మనవారు? మనవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ మాటను అలాగే కిందకి చదవమ్మా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. చూడండి, జ్ఞాపకం చేసుకుని ఎడల. ఎక్కడి నుంచి వచ్చాము మనము? ఎక్కడి నుంచి వచ్చాము? ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరలా తిరిగి వెళ్ళటానికి వీలుంటుందట. అసలు జ్ఞాపకమే లేదు. క్రైస్తవుల్లో కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నట్టుగానే నమ్ముకుంటారు, పరలోకాన్ని ఆశించే వాళ్ళు చాలా తక్కువ. పరలోకమును ఆశించేవారు క్రైస్తవుల్లో తక్కువ. ఈ భూమి మీద ఉన్న ఏమండి నాశనమైపోయే వాటిని ఆశించేవారు ఎక్కువ. ఏదంటే ఇష్టం అంటే మా ఊరంటే ఇష్టము. ఏ ఊరికన్నా వెళ్ళండి, నిజంగా అంటే ఒక వారము, మహా అంటే ఒక నెల 2 నెలలు. ఏదైనా జాబ్ చేయడానికి వెళ్ళినా కూడా మహా అంటే ఒక 8 నెలలు 9 నెలలు సంవత్సరం దాకా ఉండి
ఉండటానికి కష్టపడుతుంటారు. ఎప్పుడు పోయినరా నేను మా ఊరికి అంటుంటారు. ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందో మా ఊరికి? ఏ ఊరికి వెళ్ళినా ఇది నా ఊరని ఎందుకు అనుకోలేకపోతున్నావు? నీ ఊరు అది కాదు. నువ్వు పుట్టిన ఊరంటూ ఒకటి ఉందంటావు, నేను పెరిగిన ఊరంటూ ఒకటి ఉందంటావు, నేను చదువుకున్న ఊరంటే నాకు ఒకటి ఉందంటావు, నా వారు ఉండే ఊరు ఒక ఊరు ఉంది అని చెప్పుకుంటావే. అసలు ఇన్ని చెప్పుకున్న నీవు ఏ దేశం నుంచి వచ్చావో జ్ఞాపకం ఉందా? నీకు జ్ఞాపకం ఉందా? అస్సలు లేదు. ఏదో ప్రతి వారం క్లాసులు బాగా జరుగుతాయి, పర్లేదు విందాము అని ఆలోచనే. కానీ పరలోకానికి ఖచ్చితంగా అంటే నేను వెళ్ళాలి, నిత్య జీవం కలిగించుకోవాలి నేను అన్న ఆలోచన తపన ఎవ్వరిలో కూడా కనిపించటం లేదండి దేవుని వల్ల చాలామందిలో. కనుక దేవుని వల్లారా మనం అందరం కూడా ఆలోచన చేసుకుంటే ఏది సొంత ఊరు? ఇంతకీ ఏ ఊరు సొంత ఊరు? మన ఊరా? మన ఊరు కాదని దేవుడు ఏమండి కొట్టిపారేశాడు. అంతే, 2 అడ్డగీతలు కొట్టిపారేశాడు. ఊరికి పోవు త్రోవను ఎరుగని వారై. నీకు తెలుసా ఊరు ఎరుగని వారై అన్నాడంటే దేవుడు మనం నిజంగా మనం మర్చిపోయాము, ఆశించుటలేదు దాన్ని. పరలోకాన్ని మనము ఆశించుటలేదు. పరలోకాన్ని ఆశించేవారైతే మనం ఖచ్చితంగా అంటే ఆ ఊరిని జ్ఞాపకం చేసుకొని ఆ ఊరి నిమిత్తం ప్రయాసపడతాం మనము. ఆ ఊరు జ్ఞాపకం లేకపోతే ఏమండి ఆ ఊరు విషయాలు నీకు తెలియదు. ఆ ఊరి యొక్క గొప్ప మన ఊరు గురించి చెప్పుకోవాలంటే అబ్బా నిజంగా అంటే కోశికలో మా ఊరిలో పెద్ద కొండ, ఆ కొండ మీదకి వెళితే ఎంత చల్లగా ఉంటుంది తెలుసా? చెట్టలేమి, ఎంత ఆహ్లాదకరమైన ప్లేసు. నిజంగా అంటే అక్కడ తప్ప ఎక్కడ లేదు. నీ ఊరు గురించి అంత గొప్పగా చెప్పుకుంటావు. ఏ ఊరు గురించి? నాశనమైపోయే ఈ ఊరు గురించి మనం చెప్పుకుంటాము. నాశనము కాని ఊరు గురించి నువ్వు మర్చిపోయావు. 15వ వచనం మరలా చదవండి మా మాట. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. చూడండి, మరలా వెళ్ళుట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ఊరును మరిచిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఆ ఊరును మరిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. దేవుని వర్లారా మరిచిపోయి ఉండకూడదు. మనము మరిచిపోకూడదండి. నా వారు నా ఊరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుకోగలిగితే, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతిని చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు నా సహోదరు అని నా తల్లి అని అనేను. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువారేనట. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి నా సహోదరులు. మనమేమంటాము? అన్న జాబ్ చేస్తున్నాడు అనుకో, నా చెల్లెలు, నా 2 చెల్లెళ్ళు నిజంగా ఎంతో మంచివారని చెప్పి ఏమండి తనకు వస్తున్న జీతంలో, తనకు వస్తున్న శాలరీలో కనీసం అంటే నెలకి ఒక 2,000 రూపాయలు ఇస్తూ వచ్చాడు అనుకోండి, మా అన్నంత బంగారు వాడు ఎవరు
బంగారు లాంటి మనిషి మా అన్న. మా అన్న మనసు ఏమనుకున్నారు? వెన్న. ఎంత గొప్పగా చెప్పుకుంటామండి. అది ఏమీ లేదనుకోండి, అన్నయ్య ప్లీజ్ నాకు చెప్పులు తీసుకురావు, అన్నయ్య ప్లీజ్ నాకు ఒక బ్యాగ్ తీసుకురావు. నోరు ముచ్చుకొని ఉంటావా లేదా? దెబ్బలు పడాలా? నా శాలరీ ఎక్కడికి వెళుతుందో నాకే తెలియదు, నాకే అయోమయంగా ఉంది. నువ్వేమో లేనిపోనివన్నీ అడుగుతున్నావంటే మా అన్నయ్య బంగారు లాంటి వాడు, మా అన్నయ్య వెన్న అంటావా? ఇస్తేనే ఇక్కడ నా వాళ్ళు నీ వాళ్ళు, ఇవ్వకపోతే మీరు ఎవరి వారు? ఆలోచించండి దేవుని వారలారా, మీరు ఎవరి వారు ఇంతకీ? యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి చిత్త ప్రకారం చేయవారన్నారు. చూడండి ఎంతో చక్కగా మిమ్మల్ని ప్రేమించి. కోసికి సిబిటి ప్రిన్సిపాల్ రామచంద్ర గారు, అలాగే సిబిటి ముంబై లెక్చరర్ జోసెఫ్ గారు మీకు అనుదినము కూడా నిత్య జీవం కలిగిన ఆహారం మీకు పంచి పెడుతున్నారంటే ఏమండి, మన వారు ఎవరు చెప్పండి? మన ఇంట్లో అమ్మేందుకు మనకు వాక్యం చెప్పట్లేదు? ఎంతో డబ్బు పంచిపెట్టి అన్నయ్య ఎందుకు వాక్యం చెప్పటం లేదు? ఆలోచన చేయండి దేవుని వల్ల. ఆలోచన చేసుకోగలిగితే నిజంగా అంటే యేసుక్రీస్తు మాట ప్రకారంగా ఎవరు మనకు వాక్యాన్ని పంచిపెట్టేవారేనండి, మనం వాక్యమును అందించేవారేనండి. ఏ సంపాదన ఏ ఆదాయం లేకోకున్నా కూడా ఏమండి, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆశించి మీకు వాక్యం చెబుతున్నారంటే అర్థమేంటి? ఎందుకే? మీరు కూడా మాతో పాటు నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎంత ప్రేమను చూడండి మాటలో. నిత్య జీవాన్ని పొందుకోవటానికి మాటలు ఏదోనండి. లెక్చరరే, ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ ఏందండి? ఏముంది చెప్పు? ప్రయాసం ఉందండి ఇందులోనా? ఆత్మలను రక్షించే ప్రయాసం ఇందులో. మనమేం వెతుక్కుంటాము? పదవులు వెతుకుతాము. కోఆర్డినేటరా, ప్రిన్సిపాలా, వైస్ ప్రిన్సిపాలా, అడిషనలా, ఏదేదో అనుకుంటాం కదండి దేవుని వల్ల. నిజంగా అంటే ఇవన్నిటినీ కూడా మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు కూడా ఎందుకు పెట్టాడంటే, నీవు జ్ఞానవంతుడుగా ఉన్నావు కాబట్టి ఇందులో ఉండు, వాక్యము చెబుతూ సాగిపో. ఈ పదవులు ఇచ్చిండేది, అంతేగాని ఈ పదవుల ద్వారా మనకి ఏమీ లేదు. కాకపోతే ఈ పదవును కాపాడుకొని ఈ యొక్క పనిలో మనం ఉంటూ అనేక ఆత్మలను కాపాడే ప్రయత్నం చేయాలి. మహానుభావుడు మాట్లాడిన మాటలు మనం అనుదినము అనుక్షణము ఆలోచన చేసుకోగలిగితే ఎవరండి మనకి నిత్య జీవాన్ని పంచిపెట్టేవారు? ఎవరండి ప్రతిరోజు వాక్యం చెప్పేవాళ్ళు? చెప్పండి. అన్న ప్లీజ్ కొద్దిసేపు వాక్యం వినిపోండి. లేదు బ్రదర్ ఏమనుకోద్దని ప్లీజ్, నాకు పనుంది, చాలా పనుంది. అన్న ఈరోజన్నా క్లాసులకు వస్తారా? అన్న ఈరోజన్నా వాళ్ళ ప్రయాసం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. మీకు అర్థమైపోతుంది. దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసుకోగలిగితే ఆయన మనసు చూడండి, ఆయన ఆలోచన చూడండి. ఏమని వ్రాయించాడో దేవుడు. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో మీరెందుకు వచ్చారు, మనం ఎందుకు వచ్చాం చెప్పండి ఈ లోకానికి? ఏం చేస్తావు బ్రదర్? అదంతా కూడా పూరే గుడిసే, 2 అంతస్తుల మేడ కట్టేయాలని ఉంది. కాకపోతే పరిస్థితులు ఈ లోకమందు ఏదో కట్టించుకోవాలని, ఈ లోకమందు ఏదో సాధించాలని, ఈ లోకమందు ఏదేదో చేయాలని ఆలోచనలు ఉన్నాయా? కానీ నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అనేవాళ్ళు ఉన్నారు చెప్పండి. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. కనబడము అంటే మీరు ఇంకా నేర్పులో ఉన్నారు, నేర్చుకునే విధానంలో ఉన్నారు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు BBTHలో మనకి ఏర్పాటు చేసిన ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు. ఇంటికి వెళ్ళగానే నాన్న నువ్వు నా సొంతము, మమ్మీ నువ్వు నా సొంతం అంటే 70 సంవత్సరాల కాలం గతించిపోతే అమ్మ వెళ్ళిపోతుంది. అదే మాటను మనం ఆలోచన చేసుకోగలిగితే దేవుని వారలారా, ఆదికాండంలో
ఆదికాండము 47వ అధ్యాయము 49వ అధ్యాయము 28వ వచనం నుంచి. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నా. అంటే స్వజనులు ఇక్కడ లేరా ఆయనకి? ఏమండి, అక్కడ లేరా ఆయనకి? నా స్వజనులు అంటున్నాడు యాకోబు గారు. నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నానంటే కొడుకులు తన స్వజనులు కాదా? లేకపోతే అక్కడున్న వాళ్ళందరూ తమ స్వజనులు కాదా? చెప్పండి. నాకెందుకు చదవమ్మా? ఏమంటున్నాడు? హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహామును దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రాయిము యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబుకను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయను పాతిపెట్టి తిని. యాకోబు 33 తన మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి ఏమని చెప్పాడంటే, ప్రాణం పోయేటప్పుడు ఏమని చెప్పాడు? నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను. చచ్చిపోయేటప్పుడు ఆనందంగా చెప్తారా చెప్పండి? చచ్చిపోయేటప్పుడు ఏమండి, వృద్ధాప్యం వచ్చినప్పుడు లేకపోతే చావులో ఉన్నాం మనము, ఏదో ఒక బస్సు లారీ వచ్చి తొక్కి పడేసింది, మొండెమంతా కూడా పచ్చడి అయిపోయింది, తలకాయ ఏమండి కొద్దిగా భుజాల వరకు మాత్రమే ప్రాణం ఉంది. నేను నా స్వజనుల యొద్దకు వెళుతున్నాను. మరి జాగ్రత్తగా ఉండండి. నన్ను పలానా ప్లేస్లో మన ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో పాతి పెట్టండి అంటారా చెప్పండి? చచ్చిపోయే ముందు ఎంత రోదన ఉంటుందండి. వెళ్ళిపోతున్నాను ఇక ఇవన్నీ చెప్తారు. దేవుని గురించి చెప్తారా చచ్చేటప్పుడు? చనిపోయేటప్పుడు ఎవరైనా దేవుని గురించి చెప్తారా? చనిపోయేటప్పుడు నా స్వజనుల యొద్దకు నేను వెళుతున్నానని ఆనందపడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? అస్సలు కనిపించరు. బైబిల్లో భక్తులు ఆలోచన చేసి ఎన్నో సంగతులు, దేవుని యొక్క మాటలు గ్రహించుకొని మనసును పెట్టుకొని, ఇది కాదు నా ఊరు అన్నారు. ఇది నా ఊరు కాదు. అందుకే ఊరుకు పోవు త్రోవని ఎరగని వారే బుద్ధిహీనులు. ఎవరు బుద్ధిహీనులు? ఈ లోకమందు ప్రయాసపడేవారు అందరూ కూడా బుద్ధిహీనులే. ఎవరైతే వాక్యము నిమిత్తం ప్రయాస పడతారో, ఎవరైతే వాక్యము నిమిత్తము ఆయాస పడతారో వారేనండి, వారే నిజమైన నిత్య జీవాన్ని పొందుకునే వాళ్ళు. ఆ దేశానికి వెళ్ళేవారు, ఆ లోకమునకు వెళ్ళేవారు, ఆ యొక్క ఊరికి పోవారు. లేదండి ఒక గంట సేపు వింటే మన గంట ఏం పోతుంది, ఒక గంట సేపు వాక్యం వినొస్తే అయిపోతుంది కదా. ఏ ఊరు? పలానా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన ఎలా చెప్తాడు, ఈయన ఎలా చెప్తాడు, ఆయన ఎలా, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఆయనది ఏంది విని నీది నువ్వే మర్చిపోయినావు అనుకో, విన్నా లాభం లేదు. కాబట్టి దేవుని వర్లారా, మరి ఆ వాగ్దాన వారసులైన సాకు ద్వారములలో నివసించుచు మనం కూడా చిన్న ఊరే గుడిసెలో మనం కాలం చెప్పండి. ఎవరు కూడా భక్తులు కూడా ఇటువంటి ఆశించలేదు. దేనికి ఎదురు చూశాడట? ఆ పట్టణం కూడా ఆలోచన చేసుకున్నట్టుగా బ్రతికారండి భూమి మీద. నీ వారు నిన్ని నిత్య నాశనానికి నడిపిస్తారు. నీ వారే నా వారు నడిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు మీరు అనొచ్చు. నిజమేనండి, అది
మరి ఏం మాట్లాడుతున్నారంటే, మీ తల్లి వాక్యం చెబుతుందా? మీ తండ్రి వాక్యం చెబుతున్నాడా? మీ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, మీ బంధు వర్గం అంతా కూడా వచ్చి మీకు వాక్యం చెబుతుందా? చెప్పండి దేవుని వర్లారా. నా వారు అనేవారు వాక్యం చెప్పేవారు, నా ఊరు అనే ఊరు ఏమండి నిత్యము ఎప్పటికీ ఉండే ఊరై ఉండాలి, వదిలిపెట్టే ఊరు ఉండకూడదండి దేవుని వర్లారా. చివరిగా కొన్ని రెఫరెన్స్ చూసుకొని ఇంకో రెండు రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందామండి దేవుని వర్లారా. ధనవంతుని గురించి మీ అందరికీ తెలుసు. ఎవరి గురించి? ఎంతమంది తెలుసు ధనవంతుని గురించి? ఎవరికి తెలుదమ్మా ధనవంతుని గురించి? వెరీ గుడ్. లాజరు ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి అమ్మా. ఆ దరిద్రుడు దరిద్రంగా బ్రతికాడు. ఎవరు? ఏమండి ఏమ్మా దరిద్రము రాలా అంటే బాగుంటుందా మీకు? ఏమయ్యా దరిద్రుడా అంటే ఎవడు దరిద్రుడు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం దరిద్రునా? కుక్కలకు కోడేస్తాను. మన రుబాబు ఎలా ఉంటుంది చెప్పండి దానివల్ల. మన గాంభీర్యమైన మాటలు ఎలా ఉంటాయి చెప్పు. మనల్ని ఎవరైనా దరిద్రులు అంటే అమ్మయ్య నేను దరిద్రుడా అనుకోగలమా? అమ్మయ్య నేను దరిద్రుడా, ఎంత గొప్ప పేరు. ఒక లాజర్కు ఉంది బైబిల్లో, ఆ దరిద్రుడు అనే పేరు బైబిల్లో లాజర్కు ఉంది. నాకు వచ్చిందా ఇప్పుడు? సంబరపడిపోయే క్రైస్తవులు ఉన్నారో చెప్పండి. ఏమయ్యా దరిద్రుడా అంటే ఎవడు దరిద్రుడని గొడవ పడడానికి వెళ్తామే కానీ దేవుని వర్లారా దరిద్రుడనే మాటను ఆనందంగా తీసుకోలేకపోతామంటే, లాజరు గురించి దేవుడు ఏమని రాయించాడు చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఎంత చూడండి ధనవంతుని గురించి గొప్పగానే. ధనవంతుడు అంటే ఉప్పొంగిపోయే వాళ్ళు ఉన్నారు ఈ లోకమందు. ధనవంతుడు అంటే ఉప్పొంగిపోయే నువ్వేమయ్యా ధనవంతుడు కోటేశ్వరుడప్ప అంటే దేవుడు నాకు అలా ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటామే కానీ ఆ ధనమే నిత్యనాశనానికి నడిపిస్తుందనే బాధ ఎవరిలో కలగదు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజారును చూచి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజారును పంపుము, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకల వేసి చెప్పాడు. భూమి మీద ఉన్నంత వరకు ఎవరన్నా ఒక గ్లాసుడు మంచినీళ్ళు అడిగాడా ఈ ధనవంతుడు? అడిగాడా చెప్పండి? అడగలేదండి. ధనవంతుల యొక్క పరిస్థితి బైబిలే చెప్పాలి, దరిద్రుల యొక్క పరిస్థితి బైబిలే చెప్పాలి. ఎవరు కూడా బైబిల్లో ఉన్న భక్తులు ఊరును బట్టి ఉప్పొంగిపోలేదండి. కాలేదు పరిస్థితి. కింద చూద్దాం 27వ వచనం. ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి భూమి మీద ఉన్న నా మాట వినండి రా, నేను ధనవంతుడే, తీసుకొని రా, నువ్వు 20,000 తీసుకో, 30,000 1,00,000 తీసుకో, నువ్వు 1,00,00,000 రూపాయలు తీసుకో, కానీ యేసుక్రీస్తుని నమ్మను రా, పరలోకం దొరుకుతుందని ఏనాడైనా చెప్పాడా? ఈ ధనవంతుడు చెప్పాడా? చెప్పండి. ఎవరు సొంతవారండి? ఎవరు సొంతవారు? ఇంతకీ వాక్యం పంచిపెట్టేవాడు సొంతవాడు. ఏ సొంత ఊరు అండి? నాశనమైపోయే ఊరు కాదు సొంత ఊరు. వారు నీ వేదనకరమైన స్థలముకు రాకుండా నా తండ్రి ఇంటికి సాక్ష్యం ఇచ్చుటకే వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి, అంటే భూమి మీద బ్రతికినంత వరకు ఏమైనా ఆలోచన చేశాడా? పాతాళం లెక్కలేదు వాడికి, పరలోకం లెక్కలేదు, ఏది కూడా తన దృష్టిలో ఒక లెక్కలోకి వెళ్ళిపోలేదు. చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడు. బ్రతికుండగానే మనం ఆలోచించాలి. ఎవరు మన సొంత ఊరు? ఎవరు మన సొంత వారు? వెతకండి, ఇక్కడ వెతకండి.
ఏమండి రోజుకి 50,000 సంపాదన ఉందండి మా వాడికి అంటే గొప్ప కాదండి అది, అందులో గొప్ప లేదు. ఏమండి రోజు మా వాడు వాక్యం చెప్తాడండి, రోజు మాకు వాక్యం వినిపిస్తాడండి, వాళ్ళే గొప్ప వాళ్ళ ఇంట్లో. వారు నీ వేదనకరమైన స్థలమునకు రాకుండా నా తండ్రి ఇంటికి సాక్ష్యం ఇచ్చుటకై వారిని పంపవలని నిన్ను వేడుకొనిచున్నాను అన్నాడు కదండి. 29వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలననే అతనితో చెప్పగా ఏమన్నాడు? బాబు నిజంగా అంటే చచ్చిపోయిన వాళ్ళ నుంచి లేపు పంపిస్తే వాళ్ళు ఏమంటారా? వాళ్ళు ఏమంటారు చెప్పు? ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళ నుంచి లేపు పంపించారనుకోండి, వాళ్ళు గుండెకి చేస్తారు అంతే. ఒక 3 నెలల క్రితం ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారో చెప్పండి ఊర్లో? వాళ్ళ శ్మశానంలో నుంచి చెరిగిన బట్టలతోన, చింపురు జుట్టుతోన, ఏమండి వేలాడబడిన చర్మంతోన బస్టాండ్లో నుంచి నేరుగా మన కడేపాళానికి నడుచుకుంటూ వచ్చారని, అన్నయ్య వందనాలు, ఎలా ఉన్నారు, బాగున్నారా, పాతాళం ఎలా ఉంది, పరలోకం ఎలా ఉంది, తీసుకోండి చెంబుడు మంచినీళ్ళు తీసుకోండి అని నిలుస్తారా? బస్టాండ్ నుంచి ఇంకా ఇక్కడ రాకముందునే మన వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సమాచారం, వీళ్ళందరూ ఏం చేస్తారు? కర్రలు తీసుకొని, చెప్పులు తీసుకొని, పొరకలు తీసుకొని మరలా చంపటానికి పోతారా? లేకపోతే అన్నయ్య స్వాగతం రండి, ఇదిగో మన కడేపాళం అంటారా? దేవుని యొక్క మనసును కూడా గ్రహించాలి మనము. పంపే అంటే ధనవంతుడు అమాయకంగా మాట్లాడితే పంపించటానికి వాళ్ళ తెలివి లేని వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ చెప్పండి. మనము బుద్ధి లేకున్నట్టుగా బ్రతికి ఇంతకాలము అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ భయంకరమైన లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంటాము. నేనైతే నమ్మలేదు, అయితే చచ్చిపోయిన నుంచి ఒకరిని లేపు పంపి ఎట్లా పంపిస్తారు చెప్పు? ఎలా పంపించగలడు? పంపిస్తే నువ్వు ఉంటావా? ఒకవేళ వచ్చారనుకోండి, అందరూ పెద్దలందరూ స్వాగతం పలికి కడేపాళంలో ఉంచుకున్నారనుకోండి, చిన్నపిల్లలందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా లేసొచ్చాడని చెప్పుకున్నారనుకోండి, రాత్రిపూట పడుకున్నాడు అనుకోండి, అతని పక్కనే పడుకుంటుందా? అక్కడే 29 అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాట. రామచంద్ర గారు నిత్యము మీ సేవల్లో ఉన్నారంటే నెలకు 5,000 రూపాయలు జీతం మేము ఇస్తున్నాం, అందుకే చెప్తున్నారని వాళ్ళు చేతులు ఎత్తండి. నెలకి మేము 5,000 జీతం ఇస్తున్నాం, వాళ్ళకి పుషెట్టిగా మాకేం చెప్పట్లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పైసా లేదండి దేవుని పని చేయటానికి. మిమ్మల్ని ఎంత ప్రాధేయపడాలి? నిలబడినట్టుగానే నిలబడతాము. అపవాదం వచ్చి మోసుకొని పోతుంది. ఇక ఏమ్మా ఇంతవరకు విన్నావు, ఎరా ఇంతవరకు విన్నావు, చాలరా ఇక రారా లోకంలో కలిసిపో. మరలా మిమ్మల్ని వాక్యంలోకి నడిపించాలంటే ఎంత కష్టమవుతుంది చెప్పండి? దేవుని వారులారా, ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు? మంచి పాఠమును దేవుడు మనకిచ్చాడు. మన పెద్దలు ఈ పాఠాన్ని నిర్ణయించటం వలన మనం కూడా కొన్ని సంగతులు తెలుసుకున్నాం. ఈ యొక్క విషయంలో సొంత ఊరు గురించి, సొంత వారి గురించి, ఏమండి ఈ లోకమందు అన్నిటినీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. అన్నిటినీ, డబ్బును ఆశించలేదు, ఏమండి ఆస్తులను ఆశించలేదు, దేనిని కూడా ఆశించుకోకున్నట్టుగా దేవుని విషయంలో కష్టపడి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మనం అలా కాగలమా? మనం అలా ఉండగలమా? మన జీవితాన్ని నిజంగా ఆలోచన చేస్తే అలా చేయగలమంటే చాలా కష్టంతో కూడినదండి. ఏమండి ఇంతకుముందు మంచి మంచి సీనియర్లు ఉండేవాళ్ళు, సీనియర్లు గాలి కొట్టిపోయినారు. కొట్టింది ఎవరో తెలుసా? అపవాది. నిలబడే వాళ్ళు దేవుని యొక్క ప్రేమ ఉంటేనే నిలబడతారండి. అందరూ నిలబడలేరు, ఇందులో కూడా నిలబడలేరండి. చాలా కష్ట మార్గం ఇది. నువ్వేమో ఇష్ట మార్గంగా భావించుకోవచ్చు, కష్ట మార్గము. ఈ కష్ట మార్గంలో నిలబడాలంటే నువ్వు ఇష్టంగా కష్టాన్ని కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మీరందరూ కూడా ఆలోచన చేసి, ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అనే పాఠాన్ని విన్న మీరందరూ కూడా జాగ్రత్త కలిగి, మంచి మనసు కలిగి, దేవుని యందు నమ్మకంగా స్థిరంగా నిలబడి ఆ నిత్యమైన ఊరును, ఆ నిత్య నివాసులైన మనవారిని కలుసుకున్నట్టు మనం అందరం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ, మరి చిన్న ప్రార్థన చేసుకున్న సమయాన్ని మరి జోసెఫ్ గారికి అప్పగించుకుందామండి. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడు మహాగణుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములను. ఇంతవరకు తండ్రి మీ మాటలు ఒక అంశరూపకంగా తండ్రి మా పెద్దలు ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఏర్పాటు చేసిన బీబీటీఎస్ తండ్రి, ఆ కోర్సులో వచ్చేసిన ఆయన ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు అనే పాఠాన్ని పెట్టినైనా అనేకమైన విషయాలను సంగతులను తండ్రి ఎంతో చక్కగా మాకు తెలియపరిచారు. ఆ పాఠాలు మేము వింటూ ఆలోచన చేస్తూనైనా అట్టి పాఠాలను అనేకులకు కూడా పంచిపెట్టే ధన్యత భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా తండ్రి కాలేజీని నడిపిస్తున్న మా ఆత్మీయ సహోదరులు రామచంద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి లెక్చరర్గా ఉన్నటువంటి జోషప్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మరి యవనస్తులు యవన స్త్రీలు ఎంతోమందినైనా మరి మీ ఆలోచన మీ తలంపులో సాగిపోచుండగా అపవాది యొక్క బాణము మా ఆత్మీయుల మీద పడకనైనా మీ యొక్క వాక్యానుసారంగా జీవించటానికి ప్రతి ఒక్కరినూ కూడా మీరు నిలువబెట్టి మీ నామమునకు మహిమ ఘనత కలుగులాగున కొనసాగింపు చేస్తారని ఆశిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి